కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తాం అని రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు ప్రకటించారు. మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెరిపిస్తామని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వరద తాకిడి ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని సందర్శించారు. శిథిలావస్థలో ఉన్నటువంటి పరిశ్రమ యంత్రాలను క్వార్టర్స్లను పరిశీలించి అక్కడున్న మేనేజర్ అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ పునరుద్ధరీకరణ అంశాలపై పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వచ్చారన్నారు. ఇటీవల కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కూడా కలిసి సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణపై చర్చించినట్టు తెలిపారు. కేంద్రం సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి పరిశ్రమ పునరుద్ధరణతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సీసీఐ తెరిపించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అక్కడ అధికారులకు మంత్రి సూచించారు. శాసనసభ్యులు శంకర్ గారు సీసీఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నదని, మరి అదేవిధంగా మొన్న ఢిల్లీలో కూడా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని మంత్రి గారు మేము స్వయంగా వెళ్ళి వారికి ఈ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే మేము ముందుకు వస్తామని గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ పర్యటనకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా మరి వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దీన్ని పీపీపీ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని ప్రారంభించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి